కిష్కింధకాండలో లక్ష్మణస్వామి రామచంద్రమూర్తితో ఒక మాట అంటారు. రాముడు ఒకానొక నాడు విశేషమైన శోకానికి గురైపోయాడు. ఎంత గురైపోయాడంటే ఇక సీతమ్మ కనపడదు. లక్ష్మణ, నా శరీరం పడిపోతుంది, నువ్వు వెళ్ళిపో ఇంటికి అన్నాడు. ఇప్పుడు లక్ష్మణస్వామి బలవాన్నార్యానాస్తుత్యాహత్తరం బలం స్వోత్సాహస్యాస్తి లోకేస్మిన్ నకించిదపి దుర్లభం. అన్నయ్య, ఉత్సాహమును ఉంచుకున్న వాడెవరో, మనసును సంతోషంతో నిలబెట్టి లక్ష్యము వైపుకి నడిచిన వాడెవరో వాడు సాధించగలడు. మనసు విచలితమైపోతుందంటే రెండు కారణముల చేత పడిపోతుంది. ఒకటి శోకం, భయం, శోకం, భయం. రెండవది అసంతృప్తి. ఎక్కడ అసంతృప్తి ఉందో అక్కడ ఇక మనసు నడుచుకోలేదు. బాయ్ నాన్న. ఏంట్రా ఈరోజు ఎగ్జామ్ హాల్లో కనపడలేదు? ఎగ్జామ్ రాయలేదా? రాయాలనిపించలేదురా. హోడి అమ్మ, ఎందుకురా? ఫిలిం మేకర్ అవ్వాలనుకుంటున్నాను రా. ఏంటి ఫిలిం మేకరా? అయినా మనలాంటి వాళ్ళకి ఇవన్నీ సెట్ కావురా. ఇప్పుడు ఇలానే అంటావు, మళ్ళీ రేపు పొద్దున ఏదో పని చేసుకొని బతికేయాల్సి వస్తుంది. రేయ్, నువ్వు ఏదో నా ఫ్రెండ్ అని చెప్పా, సపోర్ట్ చేస్తే చేయి, లేకపోతే. అయినా సినిమాల్లో ఎదగాలనుకోవడం నా ఆశ కాదు, నా ఆశయం. నీలాంటోడికి చెప్పిన అర్థం కాదులే, పో. పోతారా, దానిపైన ఆశ ఉంటే సరిపోదు, దానికి తగిన కష్టం కూడా పడాలి. దానిపైన ఆశ ఉంటే సరిపోదు, దానికి తగిన కష్టం కూడా పడాలి. ఇప్పుడు ఇలానే అంటావు, రేపు పొద్దున ఏదో పని చేసుకొని బతికేయాల్సి వస్తుంది. ఏంటి వాడు నన్ను అలా అన్నాడు? నేను ఒక షార్ట్ ఫిల్మ్ అయినా చేయగలుగుతానా? ఈ విషయం ఎలాగైనా నాన్నకు చెప్పాలి. నాన్న, నాకు జాబ్ చేయాలని లేదు నాన్న. మరేం చేస్తావు? నేను సినిమా డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నా. సినిమా డైరెక్టరా? నాన్న, నేను అందరి పిల్లల్లాగా నా ఇష్టాన్ని లెటర్లో రాసి చనిపోవాలనుకోవట్లేదు నాన్న. మీరు నన్ను కన్న తల్లిదండ్రులు, అందుకే మొదటిగా మీకే చెప్తున్నా. సరే, నిన్ను కన్న తండ్రిగా చెప్తున్నా, నీకు 2 నెలలు టైం ఇస్తా, నువ్వేం చేస్తావు చెయ్యి. సినిమా అంటే సినిమా చూడ్డానికి తప్ప తీయడానికి పనికిరాదురా. ఏం చేస్తావు చెయ్యి, నీ ఇష్టం.
హలో. అరే ఒక చిన్న హెల్ప్ రా. ఏంటో చెప్పరా. రేపటి నుంచి ఒక 2 మంత్స్ నీ రూమ్లో ఉంటాను రా. అలాగే నీతో కొంచెం మాట్లాడాలి మామ. సరే ముందు రూమ్కి వచ్చేయి, మాట్లాడుకుందాం. ఓకేరా. రేయ్ లోపలికి వెళ్ళి కూర్చోరా. ఇది పోయింది. ఇది ఓకే. నరే నానే నరే నానే ననే నానే నానే నైనా ఓ మేరే నైనా ఓ మేరే నైనా ననే నానే నానే నైనా. యారా నేను వచ్చేవాళ్ళు మొత్తం రెడీ చేసి పెట్టినావా? ఏంట్రా నేనేదో మాట్లాడాలన్నావు? మామ నేను హీరో అవ్వాలనుకుంటున్నాను రా. రే మామా సూపర్ రా. కానీ అందరిలాగా తెర ముందు నటించి కాదు, మరి ఆ నటించే వాళ్ళకి మైక్ పట్టుకొని యాక్షన్ అని చెప్పేలాగా. వాళ్ళని డైరెక్టర్ అంటారు కదరా. నా పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని హీరో అనే అంటారు. ఇంతకీ మీ నాన్నకి చెప్పావా? ఆయనకి చెప్పిన తర్వాతే ఇక్కడికి వచ్చా. ఈ 2 మంత్స్ గ్యాప్లో సినిమా కాకపోయినా ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ అయినా తీయాలరా. అప్పుడే మా నాన్న నన్ను యాక్సెప్ట్ చేస్తాడు. మరి షార్ట్ ఫిల్మ్ తీయాలంటే స్టోరీ ఉండాలి కదరా. రాస్తా. ఈ 3-4 డేస్లో ఒక మంచి షార్ట్ ఫిల్మ్ స్టోరీ రాస్తా. సరేరా బాయ్ బాయ్. రా. హలో చెప్పు మామా. మామ ఎక్కడరా? వర్క్ దగ్గర మామా. సరే నీకు ఒకటి చెప్పాలి, అర్జెంటుగా రూమ్ దగ్గరికి రా.
వస్తున్నా. ఏంట్రా అర్జెంటుగా రమ్మన్నావు? మామా ఒక చిన్న లైన్ వచ్చిందిరా, ముందుకురా చెప్తా. మామా మనం ఓపెన్ చేస్తే ఒక చిన్న పాప. చాలా బాగుందిరా, ఇంకొంచెం డెవలప్ చేసి రాయి. ఇంతకీ మెయిన్ లీడ్ ఎవరిని అనుకుంటున్నావు? ఇప్పుడు నేను రాసుకున్న ఈ కథకి నువ్వే నా హీరో. నేనా? అవును. ఆ? నేనా? యాక్టింగా? మనకి ఇవంతా సెట్ కాదమ్మా, నిన్ను సపోర్ట్ చేయడం వరకే మన పని. రేయ్ అదంతా కాదురా, నేను నిన్ను మైండ్లో పెట్టుకునే రాశాను, నువ్వే చేయాలి. మరి నాకు యాక్టింగ్ రాదు కదరా. నేనున్నాగా, నేను చూసుకుంటలే. ఎడీడు ఏంట్రా పొద్దు పొద్దున్నే తెగ ఆలోచిస్తున్నావు? అంటే ఇప్పుడు మనం షూటింగ్ స్టార్ట్ చేయడానికి కెమెరామ్యాన్కి, ఎడిటర్కి, డబ్బింగ్కి ఎలా కాదన్నా ఒక 40 to 50K అవుతుంది. అదే ఎలా అని ఆలోచిస్తున్నా. అదే మ్యాటర్. ఒక నిమిషం, ఇప్పుడే వస్తా. రేయ్ చెయ్యి లైవ్. ఎందుకురా? రేయ్ నాకొద్దు. రేయ్ పట్టు. రేయ్ అమ్మ కోసం కష్టపడి ఉన్నావు కదరా. నాకొద్దు. రే అమ్మకి ఇవ్వడానికి నాకు ఇంకా చాలా టైం ఉంది. నీకు 2 months మాత్రమే ఉంది. వెళ్ళి షూట్ స్టార్ట్ చేయి. రే ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. నాకు తెలిసిన కెమెరామ్యాన్ ఒకడు ఉన్నాడు, వెళ్ళి కలు. వన్ నెంబర్ సెండ్ చేస్తాను, చూడు. బ్రదర్, నా ఫ్రెండ్ వెంకీ పంపించాడు బ్రదర్. రండి బ్రదర్, కూర్చోండి. 1 minute బ్రదర్, వాటర్ తీసుకొస్తా. ఇదిగోండి బ్రదర్. బ్రదర్, నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను, దాని గురించే మీతో మాట్లాడదామని వచ్చాను బ్రదర్. బ్రదర్ చిల్ బ్రదర్, వాడు నాకు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ బ్రదర్. వాడు నా కోసం చాలా చేశాడు. ఫస్ట్ టైం ఫోన్ చేసి, అరే నా ఫ్రెండ్ షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నారా, నువ్వు వాడికి హెల్ప్ చేయాలి అన్నాడు.
మనం డెఫినెట్గా కలిసి ఈ ప్రాజెక్ట్ చేద్దాం బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. బ్రదర్ ఇంతకీ టైటిల్ ఏంటి బ్రదర్? లక్ష్మి. సూపర్ బ్రదర్. ఓకే బ్రదర్, ఆల్ ది Thank you. బెస్ట్. ఏ అమ్మకి ఇవ్వడానికి నాకు ఇంకా చాలా టైం ఉంది. నీకు 2 months మాత్రమే ఉంది. వెళ్ళి షూట్ స్టార్ట్ చేయి. నాకు తెలిసిన కెమెరామెన్ ఒకడు ఉన్నాడు, వెళ్ళి కలువు. అన్నా టైర్ పంచర్ అన్నా. కూర్చో నా 10 నిమిషాలు అయిపోతుంది. అన్నా భోజనం తెచ్చాను. మళ్ళీ తింటాలే. హే వెంకీ అన్న, వెంకీ అన్న. హే హాయ్ రా, ఎలా ఉన్నావు? బాగున్నా అన్న, మీరెలా ఉన్నారన్నా? బాగున్నాను కానీ అవును, ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నావు? షార్ట్ ఫిల్మ్స్ అది ఇది అంటూ ట్రై చేస్తున్నా అన్న. ఓ నువ్వు యాక్టింగ్ చేస్తావు కదా? అవునన్నా. మా ఫ్రెండ్ ఒకడు షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాడు, నాకు తెలిసి నీకు ఉపయోగపడవచ్చు. నేను చెప్తాను, వెళ్ళి ఒకసారి కలు. ఓకే అన్న. అవును, నీకు ఒక లవర్ ఉండాలి కదరా, ఏమైంది? నా లవ్ గురించి ఇప్పుడు ఎందుకులే అన్న. సారీ జాను, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నావు. అది ఆడిషన్ కూడా కొద్దిగా లేట్ అయింది, సారీ. నీ బతుకంతా ఎప్పుడూ లేటేనా సంజు? ఒకసారి మా నాన్నతో మాట్లాడి ఎలాగో అలా ఒప్పించు. ఒకసారి నువ్వు మాట్లాడితే నిన్ను నీ మంచితనాన్ని చూసి ఒప్పుకుంటాడు. ప్లీజ్ సంజు, ఈ సినిమాలు గినిమాలు మనలాంటి వాళ్ళకి సెట్ కావు. సంజు, నేను ఇందక్కడి నుంచి మాట్లాడుతున్నా, వింటున్నావా? ఏంటి జాను, మన ఫస్ట్ మీట్లోనే చెప్పాగా సినిమానే నా లైఫ్ అని. ఇప్పుడేంటి కొత్తగా జాబు గీబు అని మాట్లాడుతున్నావు? నేను ఇంతలా చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? నీ లైఫ్ నీకు ఉన్నట్టు నా లైఫ్ నాకు ఉంటుంది కదా సంజు. నిన్ను అడిగి అడిగి అలసిపోవడం కన్నా నేను అర్థం చేసుకొని వదిలేయడం మంచిది. సారీ సంజు, ఇంకా నన్ను మర్చిపో. బాయ్. జాను, జాను ఒక నిమిషం ఆగు, ఒకసారి నన్ను అర్థం చేసుకోవే. ఛీ, సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏంటి? మా వాడి నెంబర్ ఇస్తాను, వాడికి టచ్లో ఉండు. ఓకే అన్న, బాయ్ అన్న. ఓకేరా. రేయ్ వెళ్ళి కలిసావా?
కలిశాను. ఏమన్నాడు మావా? మనం కలిసి వర్క్ చేద్దామన్నాడు. మరెందుకు అలా ఉన్నావు? నువ్వు చేసిన ఈ హెల్ప్ని లైఫ్ లాంగ్ మర్చిపోలేనురా. థ్యాంక్ యూ రా. రేయ్, నువ్వు నా ఫ్రెండ్విరా. సరే కానీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? ఈ 1 వీక్లో స్టోరీని ఇంప్రూవ్మెంట్ చేసి షూటింగ్ స్టార్ట్ చేద్దాం రా. రే మామ, నీకు ఇంకో విషయం చెప్పాలి. చెప్పురా. ఈరోజు నీలాగే సినిమాలో ఎదగాలి అనుకున్నోడిని ఒకని కలిశానురా. ఓ అవునా? మ్యాటర్ ఏంటంటే, ఈ షార్ట్ ఫిల్మ్లు నన్ను కాకుండా వాడిని పెట్టుకుంటే ఈ షార్ట్ ఫిల్మ్ నీకెంత యూజ్ అవుతుందో వాడికి అంతే యూజ్ అవుతుంది. ప్లీజ్ రా, కాదనకు. ఓకే. నీ వల్లే నీ తొలి అడుగే సాగదా, నీ వల్లే నీ బ్రతుకు తీరే మారదా, నీతో నువ్వు అడుగు వేసి సాగిపో, ఈ కాలం ఏ నీదే అంటూ సాగిపో. ఓ నన్ను కన్నా నా తల్లిదండ్రులు నాకు మొదటి దేవుళ్ళు, అండ్ మీరే నా ఇన్స్పిరేషన్. నేను రాసిన మొదటి షార్ట్ ఫిలిం స్టోరీ ఇది. ఈరోజు నేను ఈ సినిమా ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాను. నేను ఎదగడానికి 2 నెలలు సరిపోవని నాకు తెలుసు. ఈరోజు మే 26th, అండ్ నా బర్త్డే కూడా. నేను ఎదగడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలైనా పట్టొచ్చు. నా పేరు నిత్విక్. ఈ పేరు ఏదో ఒక రోజు సినిమా రంగంలో వినపడాలి, అండ్ ఏదో ఒక రోజు నేను అక్కడ ఉండాలి, ఇక్కడ ఇంకో సినిమా వాడై ఉండాలి. నేను మైక్ పట్టుకొని యాక్షన్ అని చెప్పంగానే నటించే ప్రతి ఒక్క నటుడు గొప్పగా ఎదగాలి. అండ్ థ్యాంక్ యూ బాస్, మీరే నా ఇన్స్పిరేషన్. కదిలేరా విజయమే నీదేలేరా, కాలం ఏది అయినా ఏకాంతం ఎదురైనా విజయాన్ని నువ్వే చాటి చూపాలిరా, కదలరా నీతో నువ్వే విజయాన్ని నువ్వే చాటి చూపాలిరా, నీ చిరునవ్వే చూసి పారిపోద కష్టమైనా. ఓ ఓ ఓ విజయాన్ని నువ్వే చాటి చూపాలిరా, కదలరా నీతో నువ్వే విజయాన్ని నువ్వే చాటి చూపాలిరా. ఓ నీ చిరునవ్వే చూసి పారిపోదా కష్టమైనా. బాయ్ అన్నా. బాయ్ మా. నమస్తే అన్న. ఏరా హాఫ్ డేనా ఫుల్ డేనా? ఫుల్ డే అన్న. చెల్లిని ట్యూషన్లో జాయిన్ చేయించాను, అందుకే అన్న. సర్లే పో. ఓకే అన్న.
గుడ్ ఈవినింగ్ పిల్లలు. అందరూ హోంవర్క్ చేశారా? టీచర్ మొబైల్ ఇస్తారా? మా అన్నకు కాల్ చేసుకుంటాను. ఇదిగో. హలో అన్నా, ట్యూషన్ అయిపోయింది. నన్ను రమ్మంటావా లేదా వెయిట్ చేసేనా? అమ్మా నువ్వు ఇంటికి వెళ్ళిపోలే, నాకు కొద్ది పని ఉంది, నేను వస్తా. సరే అన్నా. పిల్లలు రేపందరూ హోంవర్క్ చేసుకొని రావాలి, ఓకేనా? ఓకే టీచర్. ఓకే టీచర్. బాయ్ టీచర్. బాయ్ సాయి. వచ్చిందిరా ఇది. ఏయ్, ఇంకా ఎన్ని రోజులే ఇలా టైం వేస్ట్ చేయాలి? ఒకే ఒక 10 నిమిషాలు, ఆ తర్వాత నీకు కనిపించను, నిన్ను చూడను. సరే వస్తా. రేపు ఇక్కడే ఉండు. ఏం చేసుకుంటావో చేసుకో. సరే సరే, మల్లెపూలు తీసుకొచ్చి మరీ వెయిట్ చేస్తా నీకోసం. ఛీ, చెత్త నా కొడుకు. ఎట్టో పడితే ఇలా మాట్లాడుతున్నాడు. ఇంటికి మా అన్న రాని చెప్తా వాడి పని. ఎరా అన్ని పనులు అయిపోయినాయి అయిపోయినాయా? అన్న. ఇందా. వస్తా అన్న. ఏమైందమ్మా, ఎందుకు అలా ఉన్నావు? ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఒకడు నన్ను వస్తావా అని చాలా చండాలంగా మాట్లాడాడన్నా. హోస్, అందుకేనా అంత బాధపడుతున్నావు? ఏంటన్నా, వాడెవడో నన్ను వస్తావా అని చండాలంగా మాట్లాడుతుంటే నువ్వేమో అంతేనా అంటున్నావు? చూడమ్మా, నీకు నేను, నాకు నువ్వు తప్ప మనకెవ్వరు లేరు. ఎవరేమన్నా మనమే కొద్దిగా బలంగా ఉండాలి. సరే, రేపు వాడెవడో చూపెట్టు. సరే అన్నా. రే నాన్న, నేను రేపు లేకపోతే అమ్మైనా నానైనా చెల్లేరా నీకు? తల్లి బాగా చూసుకో. అన్నా వీడే. చూడన్నా, నేను మీతో గొడవ పడడానికి రాలేదు, కానీ నువ్వు నిన్న మా చెల్లిని ఏదో తప్పుగా మాట్లాడావంట. తప్పన్నా. ఏంటే నువ్వు వస్తావు అనుకుంటే వీణ్ణే ఉండే తీసుకొచ్చావు. అన్నా, కొద్ది పక్క పోయి మాట్లాడుకుందామా? రా. అన్నా,
తన ముందు ఎందుకని ఇలా రమ్మన్నానన్నా. అయినా నువ్వెవుడ్రా? అన్నా తనకు అమ్మైనా నానైనా అన్నీ నేనే. ఇంకొకసారి తను అలా ఏడిపించకండి అన్నా. రే బమ్మరదే, ఒక్క 10 నిమిషాలు, ఆ తర్వాత నీకు కనిపించను. ఇందాక నుంచి చూస్తున్నాను, ఒక అమ్మాయిని చూడకుండా కించపరిచి మాట్లాడుతున్నావు. అమాయకంగా ఉన్నాడు, ఏమి పీకలేడని పొగరా. కత్తి తీసి 2 పోట్లు పొడిచి ఇక్కడి నుంచి నేను నా చెల్లి ఎక్కడికి వెళ్ళైనా బతికేస్తాం. కానీ అక్కడ కూడా నీళ్ళన్న కొడుకులే ఉంటారు. అరే, మనం అమ్మాయిని కామెంట్ చేస్తే తను నవ్వుకుంటూ వెళ్ళిపోలే, కానీ తన మొహంలో భయం, బాధ, ఏడుపు ఎప్పుడు రాకూడదు. గుడికెళ్ళి దండం పెట్టే దేవుడి కంటే గొప్పదరా అమ్మ. నా చెల్లే నాకు అమ్మరా. ఆడవాళ్ళని ఏమనకండ్రా, వాళ్ళలాగా మనం ఒక్కరోజు కూడా ఉండలేం. నేనేమన్నా తప్పుగా ప్రవర్తించుంటే నన్ను క్షమించు. ఇంకొక్కసారి ఆడవాళ్ళని ఏమనుకో. పదమా. బ్రదర్, సారీ అమ్మా, ఇంకెప్పుడు ఆడపిల్లని ఏడిపించను. సరే అన్నా. హలో. హలో ఒరే, చెప్పండి నాన్న. నువ్వు షార్ట్ ఫిలిం తీసినావు కదా, చాలా బాగుంది. మళ్ళీ నీకేమన్నా ఖర్చులుంటే చెప్పు, ఎంత అవుతుందో నెల నీకు పంపిస్తా, సరేనా? సరే నాన్న. హలో. హలో, ఇప్పుడే షార్ట్ ఫిలిం చూసా, చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ. హలో బ్రో, ఇప్పుడే షార్ట్ ఫిల్మ్ చూసా, చాలా బాగుంది. థ్యాంక్ యూ. హాయ్ సార్, మీరు నాకు తెలుసు సార్. నేను మీ వెంకటాపురం పోరాటం, ధరణి, మీ ఇండిపెండెంట్ ఫిలిమ్స్ అన్ని చూశాను సార్. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే నేను మీ ఫాలోవర్ని సార్. థ్యాంక్ యూ సో మచ్ నిత్విక్. సో మ్యాటర్ ఏంటంటే, నేను ఒక ఓటీటీ ఫిల్మ్ తీయబోతున్నాను. నాకు మీ సపోర్ట్ కావాలి. మీరు నాకు ఏడిగా చేస్తారా? అయ్యో, తప్పకుండా చేస్తాను సార్. మీతో వర్క్ చేయడం కూడా నాకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండ్ అది నా గుడ్ లక్ సార్. పర్వాలేదు నిత్విక్, ఒక 10 డేస్లో షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా? ఓకే సార్.
లైఫ్ ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తుంది. ఆ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకున్న రోజు సక్సెస్ నీ వెంటే నిలబడుతుంది.